ఇప్పుడుగా మేము వ్యవహరిస్తూ ఉన్నాం. అమర్ గారు, గత 25 సంవత్సరాల నుండి మీరు ఫీల్డ్లో ఉన్నారు, నేను ఫీల్డ్లో ఉన్నాను. సాంబశివరావు గురించి గతంలో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలంటే ఓకింత కొద్దిగా ఆలోచన విధానం ఉండేది. ఎప్పుడైతే నగర కొత్వాల్ నగర పోలీస్ కమిషనర్ ఆయన సొంత అఫిడవిట్లో ఇద్దరు మీడియా రిలేటెడ్ పర్సన్స్ గురించి ప్రస్తావించడం అనేటటువంటిది నేను అయితే దాన్ని పూర్తిగా డిగ్రేడింగ్గా ఫీల్ అవుతున్నాను. మీరు ఎట్లా ఫీల్ అవుతారనేటటువంటి అంశాన్ని వినడానికి నేను మిమ్మల్ని పిలిచాను. నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లో శరత్ రావు గారి పాత్ర, అదేవిధంగా సాంబశివరావు గారు మీడియా ముసుగులో కొనసాగుతున్నటువంటి టీవీ5 ప్రతినిధి సాంబశివరావు గారి పాత్ర గురించి స్పష్టంగా క్లియర్గా కొత్వాల్ అఫిడవిట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? ముఖ్యంగా 10 ఏళ్ల తెలంగాణ అంటే టీఆర్ఎస్ పాలనలో అంతకుముందు మనం కొట్లాడింది కానీ లేకపోతే తెలంగాణ కోసం ఆరాటపడ్డది కానీ ముఖ్యంగా మనకు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఉండాలి. మిగతా విషయాలు అన్నీ ఉన్నా కూడా ప్రధానంగా మనం కోరుకున్నది స్వేచ్ఛ. అయితే ఆయన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పటికప్పుడు రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎదుటివారిని చిత్తు చేసడానికి భాగంగా ఆయన ఎక్కడైతే నిజంగా కొంత సంఘ విద్రోహ శక్తులు లేకపోతే కొంతమంది ఎవరి విషయంలో వినియోగించవలసిన ఫోన్ ట్యాపింగు సామాన్యంగా అందరికీ సామాన్య పౌరుల నుంచి అధికారుల వరకు దాన్ని ఉపయోగించారు. అయితే ఈ విషయాలను ఏదైనా ఎటువంటి విషయాలు జరిగినప్పుడు ప్రధానంగా ఈ అంశాలు మీడియానే బయటకు తీసుకొస్తుంది. అరే ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, వీనికి అన్యాయం జరిగింది, లేదా ఇది జరిగిందని చెప్పడం మీడియానే చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఈరోజు మీడియా ముసుగులో అంటే మీడియా అనే దాంట్లో ఒక ఛానల్ ఎండీగా ఉన్నటువంటి శ్రావణ్ రావు కానీ లేకపోతే టీవీ5లో ఉన్నటువంటి సాంబశివరావు కానీ వీళ్ళు ఈ రకమైనటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావటం నిజంగా అది జర్నలిజం సమాజానికి జర్నలిజం సిగ్గుచేట. అది జర్నలిజం సమాజానికి మనం ఎవడైనా అన్యాయానికి గురైతే లేకపోతే ఎవడైనా వాని మీద అక్రమంగా ఇచ్చేస్తే లేకపోతే ఇంకే రకంగా అయినా బాధ జరిగితే వాని జరిగినప్పుడు ముందుండి మనం వానికి సాయం చేయవలసినటువంటి ముందుండేటువంటి జర్నలిస్టుల పాత్రలో ఉండి జర్నలిజం అడ్డుపెట్టుకొని ఇటువంటి చేయడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యకరం, చాలా దురదృష్టకరం. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క పెట్టకుండా ఇప్పటికే మీకు దాదాపు అన్ని విషయాలు అంటే ఇక్కడ ఏం జరిగింది ఏం పోయిందనేది దాదాపు ఇన్ని రోజులుగా చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. దాంట్లో స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ఈ విషయంలో దాంట్లో ఛార్జ్షీట్లో ఆయన పెట్టడం జరిగింది. మరి ఇన్ని అయిన తర్వాత కూడా ఇంకా దీంట్లో వాళ్ళు ఏది చేయవలసిన అవసరం లేదు. ప్రభాకర్ రావు వచ్చినప్పుడు వస్తాడు, అది వేరు విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్య ఆఫీసర్లు వీళ్ళంతా వాళ్ళు ఇచ్చిన దాని స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన దాని వాళ్ళ ఎవిడెన్స్ ప్రకారం ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారు అంటే రాజకీయ నాయకులు ఎవరున్నారు, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లు ఎవరున్నారు, జర్నలిస్టులు ఎవరున్నారు, ఇతర వ్యక్తులు ఎవరున్నారో దాని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని ఇంకా ప్రభాకర్ రావు కోసమో లేకపోతే శ్రావణ్ రావు కోసమో ఇంకా ఆయన రాకపోతే ఆయనకి ఏదో అయితే ఇంకా ప్రభాకర్ రావుకి ఏదైతే కేసు వదిలేస్తారా? ఈ విషయం మీద చాలా సీరియస్గా ఆలోచించాలి. ముఖ్యంగా జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే సమాజానికి మనం ఒక బ్యాడ్ ఇండికేషన్ ఇస్తున్నాం. మనం ఎవరో ఒకటి చేసిన దానికి రేపు జర్నలిస్టులు అంటే ఒక రకమైనటువంటి ముద్ర ఏర్పడుతుంది. నిజంగా ఈరోజు చాలామంది జర్నలిస్టులు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, ఇంట్లో ఎవరికైనా అయితే వైద్యం చేయలేనటువంటి పరిస్థితి, వాళ్ళ పిల్లలకు స్కూల్ కట్టలేని ఫీజు కట్టలేని పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు కొంతమంది చేయడం వల్ల నిజంగా జర్నలిజం సమాజం మొత్తం అవినీతి ముద్ర చేసిన వీళ్ళు. సో దీని మీద నేను కోర్టుల ఈ విషయంలో కాకుండా హెచ్ఆర్సీ కూడా మన దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కడైతే మన స్వేచ్ఛకు మన మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో ఈ ఉల్లంఘన మీద హెచ్ఆర్సీ కూడా సుమోటోగా స్వీకరించి ఎవరైతే ఇటువంటి వ్యక్తులు నేరాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఇచ్చేయాలి. ముఖ్యంగా ఇమ్మీడియట్లీ జర్నలిజంకి సంబంధించినటువంటి వ్యక్తులను అటు శ్రావణ్ రావును కానీ రావును కానీ ఇమ్మీడియట్లీ దీంట్లో అరెస్ట్ చేసి అసలు ఏం జరిగింది అనేది అందుబాటులో ఉన్న వాళ్ళని చేయండి. మీరు అందుబాటులో లేని వాళ్ళ విషయం తర్వాత సంగతి. అది
ఒక రకంగా దాంట్లో ఉండి ఏదో ఒక సహాయం చేసే విషయం వదిలిపెట్టి దాంట్లో ఒక డీలింగ్ చేసి దాంట్లో ఒక 2 కోట్ల ముడుపులు తీసుకొని ఇంకేదో ఇటువంటి ఆరోపణలు రావటం నిజంగా సిగ్గుచేటి జర్నలిజం సమాజం తల వంచుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ మొన్న మనం కాళేశ్వరం విషయంలో కూడా మనం కమిషన్ సరైన సమాచారం రావడం లేదు. ఎందుకు అనంటే అక్కడ చాలా మటుకు పాత వాళ్ళు, పాత ఆఫీసర్లు గతంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యులుగా ఉండటం వల్ల ఈరోజు కూడా అక్కడ కమిషన్కి ఇన్ఫర్మేషన్ రావటం లేదు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇతర డిపార్ట్మెంట్లో కానీ గతంలో ఎప్పుడు ఉండి బాగా హయ్యర్ ఆఫీసర్ చాలామంది అక్కడనే ఉండి వేళ్ళు ఉనుకొని పోయినారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇవ్వడంలో ఇది లేట్ జరుగుతుంది. సో ఇమ్మీడియట్లీ ఈ విషయంలో ముఖ్యంగా టెలిఫోన్ అనే ట్యాపింగ్ అనే విషయాన్ని చాలా అన్ని అంశాల కంటే కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇటువంటి విషయాలు అంటే ఈ విషయాలు చేసుకోకుండా టెలిఫోన్ ట్యాపింగ్ విషయం ఇట్లా ట్యాప్ చేయకూడదు అనే దాని మీద చేయాలంటే నేను భయపడే విధంగా ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది. దీని మీద అవసరమైనటువంటి యాక్షన్స్ ఎన్ని రకాల యాక్షన్స్ ఉన్నాయి ఎన్ని రకాలు తీసుకొని అవసరం అనుకుంటే వాళ్ళ నుంచి రికవరీ ఇమ్మీడియట్లీ ఏం చేయాలనే దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని నేను అనుకుంటున్నాను.